మీద ఆశ నశించి ఒకతను ఆత్మహత్యకు పాల్పడతాడు. ఎలా అంటే ఆ క్షణంలో అతనికి అంత నిరాశ కలిగి ఆత్మహత్య చేసుకుందామని గట్టి ప్రయత్నమే చేస్తాడు. కానీ అతని స్నేహితుడు అతని లక్షణాలు కనిపెట్టి, "ఏంటి ఇలా ఉన్నావు, విచారంగా ఉన్నావు" అని అడుగుతాడు. "నాకు జీవించాలని ఆశ లేదు, చనిపోతానన్నాడు." "ఆగు, కొంతకాలం వాయిదా వెయ్యి" అంటాడు. అయినా సరే కొంతకాలం ఆగినా చనిపోతానంటాడు. "అది నీ ఇష్టం, సరేలే. పక్కనున్న రాజ్యంలో రాజు మన దేశం మీదకి, అదే మన రాజ్యం మీదకి దండయాత్రకు వస్తున్నాడు. నువ్వు ఎలాగా చనిపోవాలనుకుంటున్నావు కదా! యుద్ధం చేసి చనిపోతే యుద్ధంలో చనిపో, లేదా రాజు మీద గెలుపు పొందు" అని సలహా ఇస్తాడు. పోన్లే, ఎలాగా రాజు మీద నేను గెలుపు పొందలేను, అందులోనే చచ్చిపోదామని అనుకుంటాడు. అనుకుని యుద్ధానికి అందరితో పాటు ఈ రాజ్యం తరపున యుద్ధంలోకి వెళ్తాడు. ఈ ఆ రాజు ఏం చేస్తాడు, యుద్ధంలో వెనుదిరిగి వెళ్ళిపోయి ఈ రాజ్యాన్ని వీళ్ళకిస్తాడు. అప్పుడు అతను రాజు అవుతాడు. ప్రజలందరూ రాజ్యపాలన నువ్వే చేయాలని ఇతను రాజుని చేస్తాడు. రాజుని చేసినప్పుడు ఈ ఈ పరిస్థితి మారిపోయింది కదా! ఒకసారే ఈ ప్రజలందరూ చుట్టూ ఉండటం, ఇది పరిస్థితి మారిపోయేసరికి ఆడికి జీవితం మీద ఆశ కలిగింది. ఆశ కలిగి పరిపాలన మొదలెడతాడు. చక్కగా పరిపాలన చేస్తాడు. ఇంకా ఆత్మహత్య అనే మాట మర్చిపోతాడు. మర్చిపోయి చక్కగా ప్రజలను పరిపాలించి తాను రాజై అందరికి 10 మందికి మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. కొన్నాళ్ళకైనా ఆ ఆత్మహత్య చేసుకున్నానన్న ఆలోచన కూడా మర్చిపోతాడనమాట. అలాగే ఒత్తిడిలో ఉన్నవారిని, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని మనం చేరదీసి ఒక్కొక్కసారి నిరాశ ఎవరికైనా ఒకసారి కలగవచ్చు జీవితంలో అనేక సార్లు. అప్పుడు వాళ్ళని ఉత్సాహపరిచి, ఆశ కల్పించి ముందుకు తీసుకెళ్ళే పని చేయాలి. ధైర్యం చెప్పాలి, వెన్ను తట్టి నిలబెట్టాలి. ఆ క్షణంలో వారు ఆ నిర్ణయం తీసుకోకుండా మనం ఎవరైనా సరే ఆదుకున్నామంటే తర్వాత వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారు. జీవితంలో గొప్ప పనులు చేస్తారు. మహాత్ములవుతారు. అలాగే ఎందరో ఉన్నారు అలాగా జీవితంలో మార్పు చెందినవారు. మార్పు చెందడానికి అవకాశం ఇవ్వాలంటే మనం మానవత్వంతో ప్రతి ఒక్కరిలో కష్టాలు ఏమైనా ఉంటే వారు చెప్పినప్పుడు విని, మనకి మంచి సలహా ఇచ్చి, వెన్ను తట్టి నిలబెట్టాలి. అలా కాకుండా మనం అలా ఆత్మహత్య చేసుకుంటే ఇంకా నిరుత్సాహపరిచి, ఇంకా నిరాశను చేసి, అల్లరి చేసి అలా చేయకూడదు. ఉత్సాహం ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇది ఎంతో ప్రతినిత్యం మన సమాజంలో జరుగుతున్నదే. ఆలోచించండి. అలాంటి వారిని ముందుకు నడిపించండి. వారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరగవచ్చు.